హల్దీవాగులో పడ్డ తోడేళ్ల ముఠ తొండి జపం చేస్తుంది. హల్దీవాగులో తొవ్వ పెట్టినోళ్లే నీతులు వల్లిస్తున్నారు. అక్రమ ఇసుక దందా చేస్తే చర్యలంటూ ప్రకటనలు చేస్తున్నారు. 45 రోజులుగా అక్రమ దందా హల్దీవాగులో కంటైనర్ల లెక్కలు వేస్తూ అదే ముఠ అడ్డంగా దొరికిపోయింది. హల్దీవాగులో తొవ్వపెట్టిన తోడేళ్ల ముఠానే నీతులు వల్లిస్తోంది. వాగునీళ్లను మళ్లించి ఇసుక కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ ముఠానే మీడియా ముందుకొచ్చి అక్రమ వ్యాపారాన్ని సహించేది లేదంటూ చిలక పలుకులు పలుకుతోంది. ఇక మీదట ఇసుక అక్రమ దందా చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఈ మేరకు ఎస్పీ, డీఎస్పీ, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టు మెదక్ జిల్లా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ విస్మయం కలిగిస్తున్నది. సుమారు 45 రోజులుగా హల్దీవాగుపై 3 చోట్ల అక్రమ క్వారీలు ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా మెదక్ నడిబొడ్డుగా లారీలు తిరిగాయి. అయినా పట్టించుకోని నాయకులు వార్తాపత్రికల్లో, ఛానళ్లలో వరుస కథనాలు వస్తుండటంతో హడావిడిగా ప్రకటన విడుదల చేయడంపై స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పొద్దంతా 4 ప్రొక్లైనర్లు వాగు మధ్యలో ఇసుక తోడి మేట వేస్తున్నాయి. రాత్రి 10 టైర్ల కంటైనర్లలో నింపి అటు కర్ణాటక రాష్ట్రం బీదర్కు, ఇటు హైదరాబాద్ నగరానికి తరలిస్తుంటారు. స్థానికంగా ఒక్క లారీకి 25,000 రూపాయల చొప్పున లెక్కలు రాసుకునే వ్యక్తి నయాన కాంగ్రెస్ ముఠా నాయకుడి అనుచరుడే కావడం గమనార్హం. వాగు నుంచి జిల్లా సరిహద్దు వరకు ఆయనే బాధ్యుడు. ఇందుకోసం సదరు వ్యక్తి ప్రత్యేక ఇనోవా వాహనంలో తిరుగుతూ కనిపించారు. ఆ వాహనం చూస్తే అందులో తిరిగే వ్యక్తి ఎవరో, ఎవరికి ప్రధాన అనుచరుడో మెదక్ పట్టణ ప్రజలెవరిని అడిగినా ఇట్టే చెబుతారు. రైతుల పొలాలను ఎండబెట్టి ఇంతకాలం అక్రమ దందా చేసిన వ్యక్తులే ఇప్పుడు బయటకు వచ్చి అలాంటివి చేయొద్దని ప్రకటనలు చేయటంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దొంగలే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తే తామెవరికి చెప్పుకోవాలని మక్తభూపతిపూర్, సంగాయిగూడ రైతులు ఆవేదన వెలుబుచ్చుతున్నారు.